అండ్ కమింగ్ టు ద విజనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ విజనరీ. అందులో 0.1% కూడా అనుమానం లేదు. ఈ ఆల్వేస్ థింగ్స్ బియాండ్. దాన్నే విజన్ అంటారు కదా, అదర్వైజ్ చూపు అంటారు. కనపడిన దాన్ని చూడగలిగిన వాడిని విజనరీ అంటారు. సో చూసేవాడు వేరు, కనిపించేది సైట్, కనిపించింది విజన్ అండి. కానీ ఎప్పటి నుంచో అభిమానం మీకు సిబిఎన్ గారు అంటే? అంటే బేసిక్గా నేను ఐ యూస్ టు బి టూ బిగ్ ఇన్ ఇండస్ట్రీ. టూ బిగ్. ఎవరితోటైనా స్నేహ సంబంధాలే తప్ప రాజకీయ నాయకుడిని అభిమానించడాలు, ఆరాధించడాలు మనకు అసలు అలవాట్లేదు. అభిమానం ఇస్ దేర్, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయం కదా. Correct. అలాగే నేను ఆరాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామారావు యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ ఎ పొలిటీషియన్. ఓకే. ఎన్టీ రామారావు అంత క్లీనెస్ట్ అండ్ హానెస్ట్ పొలిటీషియన్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎవర్ ఎగ్జిస్టెడ్. మేబీ కేరళలో కొద్దిమంది ఉంటారేమో తెలియదు నాకు, బట్ అంత హానెస్ట్ పొలిటీషియన్ భారతదేశ రాజకీయాల్లో లేడు. ఎందుకు సార్ రామారావు గారు అంటే చాలా మందికి తెలుగు అభిమానులకి ఒక అభిమానం, ఆయన క్లీనెస్ట్ పొలిటీషియన్ అంటారు. ఎందుకు? మచ్చుకు ఒక విషయం చెప్పండి. చెప్పలేం డైరెక్ట్ కదా. ఆయన అపాత్రదానం ఏదో ఊరికనే 100 రూపాయలు కొట్టేసాడు, 10 రూపాయలు దానం చేస్తాడు. ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుని ఆయన దుబారాగా నేను దానం చేస్తున్నాను, నేను ఈ 1 కోటి రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేసి 100 కోట్లు వేసేసే టైప్ కాదు. పరుల సొమ్ము చిల్లి గవ్వ కూడా ఆయన ఆశించడు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈవెన్ దానికి వ్యతిరేకమైన. ఇవాళ రేపు అంటే ఈ 2025 ఈ వరల్డ్లో ఆయన ఉంటే ఎలా ఉండేది? అందుకే లేరేమో మరి. ఆయన సో అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతారు అన్నీ రామారావు టైంలో లేవు కదా. ఎప్పటికాడ ఏదో ఆ లిమిట్ 2 లక్షలు ఉన్నప్పుడు కూడా రామారావు టైంలో ఎలక్షన్ 1,00,000 రూపాయలకి అయిపోయేది. ఆ లిమిట్కి కూడా ఎవడో వెళ్ళేవాడు కాదు.